సో మన రాష్ట్రం సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మీరు అరవింద్ మీద కానీ లేకపోతే బండి సంజయ్ మీద కానీ ఇద్దరి మీద ఒక విమర్శ ఏంటంటే మీరు రేవంత్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేయకుండా కేటీఆర్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. తప్పు. బీఆర్ఎస్ మీకు ప్రధాన శత్రువు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రేవంత్నే టార్గెట్ చేస్తున్నాం ఎక్కువ. ఎక్కడ చేశారు? కేటీఆర్ నేను చెప్తున్నా కుక్క కూడా ఓటేదని. ఎందుకు టార్గెట్ చేస్తామండి? ఓటేశారు. మొన్న పోతే నాకు కూడా పంపిండు. మా సెక్రటరీలు 4 ఉంటారు, నాకు సెక్రటరీ ఒక్కొక్కడు ఒక పని చేస్తాడు. ఒకడు పంపిండు నాకు. ఢిల్లీలో ఏంది ఈయన ఢిల్లీలో దిగిండట, తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయట. ఎందుకు వస్తాయి? బాగా మత్తు సేవించేస్తే హ్యాంగ్ ఓవర్ అంటారు చూసారా, హ్యాంగ్ ఓవర్ ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలు ఏమైనా వచ్చినాయా? పోయి నేను మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసిన, అది ఏంది అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగిందంట చెప్పిండట. అది 3.5 నెలల కింద మాన్సూన్ సెషన్ అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మాట్లాడిండు. ఎక్కడ రిప్రజెంటేషన్లు ఇచ్చారు. పాత కథ పోయి నేను మనోహర్లా నువ్వు కలిసిన ఫోటో ఏది, నువ్వు వీడియో ఏది, నువ్వు ఎడగలిసినవు, అసలు కలిసిన వాళ్ళు అదే ఆడుతున్నానండి. కలవకపోతే మనోహర్ లాల్ ఖట్టర్ ఖండించవచ్చు కదా. ఎందుకు ఖండిస్తాడండి? ఈయన సాధారణ ఎమ్మెల్యే అయినా ఆయనకేం పనిలేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అట్లా వర్కింగ్ మస్తు ప్రెసిడెంట్లు చేసుకుంటారు. నువ్వు ప్రెసిడెంట్ కాదు, నువ్వు అపోజిషన్ ఐటీ మినిస్టర్, మొన్నటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్. రాత్గాయి బాత్గాయి సార్, నువ్వు ప్రెసిడెంట్వి కాదు, నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్వి కాదు, నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి. ఆయనకేం పని లేదా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, 2-3 పెద్ద పోర్ట్స్ పవర్, అర్బన్ డెవలప్మెంట్ చూసుకుంటారు, సీనియర్ యూనియన్ కేబినెట్ మినిస్టర్. ఈ ఎమ్మెల్యేలు వాగుడికి కూడా ఆయన రెస్పాన్స్ ఇస్తాడు. ఎందుకు మరి యాక్షన్ తీసుకోవట్లేదు మరి అమృత్ రెడ్డి విషయంలో? కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ అలిగేషన్ ఇస్ డిఫరెంట్. మరి రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటలేడు? రేవంత్ రెడ్డి అలిగేషన్ చేసిండు కదా టీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద చేసిండు, కేసీఆర్ మీద చేసిండు. ఆయన కవిత తప్ప అందరి మీద చేస్తాడు ఆయన. ఈ అందరి మీద చేసి ఏం చేసిండు మరి? ఎందుకు కవిత మీద ఎందుకు చేయరు? ఇవాళ 2 బిజినెస్ పార్ట్నర్లు ఉండేయని ఒకసారి చదివిన, ఏదో కంపెనీ పేరు అన్ని వచ్చినాయి బయటికి, మీ మీడియాలోనే వచ్చినాయి. 2014 వరకు కంపెనీ నడిపిరని. కేటీఆర్ సేమ్ వాళ్ళ బ్రదర్. ఈ వీళ్ళు ఇప్పుడు మన అమృత్ టెండర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వీళ్ళు 3 డైరెక్టర్లుగా ఉండే అని, అదేనా? అరే సార్, రేవంత్ కు తెలుసు, నాకు తెలుసు ఇష్యూస్. మా ఇద్దరు, ఆయనకు తెలుసా నాకు తెలుసు, నాకు తెలుసా ఆయనకు తెలుసు. యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు? ఏ ఇష్యూస్ పేర్లు ఇవన్నీ బయట పెడతలేను, ఎందుకు తీసుకుంటలేడు? ఎవరి మీద తీసుకోవాల్సింది? కేటీఆర్ నా కేసీఆర్? ఆయన మీద తీయొచ్చు, ఈయన మీద తీయొచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు తీయొచ్చు, ఎందుకు తీసుకుంటలేడు?